స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. విశాఖ గాజువాక గంటెడు వద్ద అదాని ఈ సిమెంట్ ఫ్యాక్టరీ నేపథ్యంలో ప్రజా సేకరణ సమితి కార్యక్రమం అయితే జరుగుతుంది. అయితే మార్నింగ్ ఈ ప్రజలు మొత్తం అంతా ఉదయం అంతా ప్రజా సేకరణ సమితిని అడ్డుకొని దాన్ని తిరస్కరించారు. అయితే ఈ నేపథ్యంలో లంచ్ అవర్ తర్వాత మొత్తం అంతా గంగవరం పోర్ట్ నుంచి కొంతమంది మహిళలను అయితే తీసుకొచ్చి ప్రజా సేకరణ చేసినట్టు చేయించి మమ అనిపించి మొత్తం అందరినీ పంపించి వేయడం అయితే జరిగింది. అయితే స్థానిక ప్రజలంతా మొత్తం అంతా వీళ్ళెవరు, ఈ మహిళలు ఎవరు అని చెప్తే వీళ్ళందరినీ అరెస్ట్ చేసి పోలీసులు పిడుగుతులు గుద్ది వీళ్ళందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు. ఈ నేపథ్యంలో మనతో పాటు స్థానిక ప్రజలైతే ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ ఏంటి చెప్పండి, ప్రజా సేకరణ సమితి ఉదయం అడ్డుకున్నారు, ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఏం చెప్తారు? ఈ రోజున మాకు ఆగండి మమ్మల్ని సిపి గారు ఒక అరగంట 10 నిమిషాల ముందు సిపి గారు పిలిపించి మాతో మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఉన్న పరిస్థితులంతా కూడా సిపి గారితో మాట్లాడాము. ఇక్కడ ఉన్నటువంటి ఈ దొందుడు వైఖరి అదాని ఒక బోర్డు గురించి వచ్చి ఈ రోజున ఇక్కడ సామ్రాజ్యాన్ని 50,000 ఎకరాలని శోధన చేసుకోవడానికి ఇక్కడ వచ్చిన బూడిదు కూడా క్లీన్ చేయడానికి మున్సిపాలిటీ ద్వారా చేయిస్తూ ఉన్నారు. ఈ లేబర్ను కూడా ఇవ్వకుండా ఇంత దౌర్భాగ్యమైన పరిపాలన ఇక్కడ చేస్తూ ఉన్నాడు. దీన్ని అరకట్టాలి అని చెప్పేసి ప్రతి విషయాన్ని ఆయనతో మాట్లాడడం జరిగింది. మా మాటలు సిపి గారు కూడా అంగీకరిస్తూ ఇప్పుడు కలెక్టర్ గారితో మాట్లాడి మేము నిర్ణయం తీసుకొని పోస్ట్మెంట్ చేస్తామని చెప్పారు. ఒక పక్క పోస్ట్మెంట్ పేరు చెప్పి గంగవరం నుంచి ఆడవాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ టెంట్లో కూర్చోబెట్టి వాళ్ళ చేత ఆమోదరించేటటువంటి సిగ్గుచెట్టు, అధికారులు సిగ్గుచెట్టు, ఇటువంటి సిగ్గు పరిపాలన చేయటం అనేది దొందు వైఖరి అవలంబిస్తే వాళ్ళకి పొద్దున దీన్ని పరిణామాలు వేరేగా ఉంటాయి. ఈ దొందు వైఖరి మానుకోవాలి. ఒక పక్క నుంచి చర్చలు జరుగుతున్నాయి, ఒక పక్క నుంచి వాయిదా వేస్తారని చెబుతున్నారు, మూడో పక్క నుంచి దీనికి వాళ్ళు దొందు వైఖరి నుంచి లోపల నుంచి ఆడవాళ్ళందరినీ తీసుకొచ్చి ఆమోదం పొందుతున్నారు. రెండో మాట కూడా చెప్పారు, ఏమని, కార్పొరేటర్లందరితో మీటింగ్ జరపండి, ప్రజాప్రతినిధులతో మీటింగ్ జరపండి, వాళ్ళు వైఖరి చెప్తారు. ఈ ప్రజల పక్షాన ఉన్నారా ప్రజాప్రతినిధులు, ఈ అదాని పక్షాన ఉన్నారా కూడా తేల్చుకోవాలి. అందుకని దీన్ని పోస్ట్పోన్ చేయండి, మీటింగ్ పెట్టండి అని చెప్పాం. దానికి అంగీకరించారు, సిపి గారు అంగీకరించిన తర్వాత మేము బయటకు వచ్చాం. మళ్ళీ ఇప్పుడు ఎలాగా లోపలికి తీసుకొచ్చి ఆడవాళ్ళని తీసుకొచ్చి మమ అనిపిస్తారు. ఈ దొందు వైఖరిని వ్యతిరేకిస్తున్నాం. ఇటువంటి జరిగితే మాత్రం ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఇక్కడ పోలీస్ స్టేషన్ కాదు కదా, ఎంఆర్ ఆఫీస్ కదా, ఇవన్నింటిలో కూడా తెప్పేసే పద్ధతి వస్తుంది. అయితే మనతో పాటు ప్రజలు అమ్మ చెప్పండి, ఏం చెప్తారు? మహిళలు కొంతమంది లోపల తీసుకెళ్లి సంతకాలు పెట్టించి మమ్మ అనిపించే ప్రజా సహకరణ ఏమంటారు? మీకు ఏం కావాలి ఇక్కడ? కంపెనీ కావాలా వద్దా? బ్యాటరీ వద్దండి, బ్యాటరీ అక్కర్లేదండి, బ్యాటరీ వేయొద్దు, మాకు అక్కర్లేదు. బ్యాటరీలో చాలా బాధపడుతున్నాం, తినడానికి తినలేదు, ఉండడానికి ఇల్లు లేదు, సరిగా పని లేక నాన్న కష్టాలు పడుతున్నాం. అదేదో మాకేదో ఇస్తే మాకు ఇచ్చిన చేస్తామండి. మా కంపెనీలు అయ్యే వద్దండి. ఇప్పటికే పోర్ట్ వచ్చి చాలా బాధపడుతున్నాము, ధూళి దుమ్ముతోని. మాకొద్దు, ఏమీని వద్దనే కోరుకుంటున్నాం మేము. మాకేటొద్దా, మాకు వద్దండి, ప్యాటీలు అయ్యి మాకు వద్దు. మరి ఆ బుగ్గి ధూళి వచ్చేస్తుంటే మా పిల్లలు తల్లిలు బాగుంటారా? ధూళేది వచ్చేస్తుంటే ఇప్పటికే నల్లబుగ్గు వచ్చేసి పిల్లలకు ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. ఇప్పటికే పోర్టు బుగ్గు వచ్చేసి పాడైపోతుంది. ఇప్పుడు ఇది కూడా పెట్టేసి ఉన్నకాడికి కూడా వెళ్ళిపోతాం. సగం జబ్బులతోనే ఉంటున్నాం మేము. సగం జబ్బులతో సగం మంది ఉన్నారు. ఇప్పుడు ఇలా సిమెంట్లు అయ్యి వచ్చి కడుపులోకి వెళ్ళిపోతే ఉన్నకాడికి కూడా పోతారు. ఆ పిల్లల చదువు శుభ్రంగా ఉండి ఆరోగ్యాలు బాగా ఉంటే చాలు, అంతే. కాదమ్మా, ప్రజా సేకరణ సదస్సు ఉదయం అయితే ఆపివేశారు కదా, మళ్ళీ తర్వాత కొంతమంది గంగవరం పోర్టు నుంచి అయితే మహిళలను తీసుకొచ్చి ప్రజా సేకరణ సదస్సు చేసేసి మమ్మ అనిపించారు. ఏమంటారు మీరు? ఇది ఎంతవరకు కరెక్ట్? అది మరి ఎంతవరకు కరెక్ట్ అంటే మీలట పెద్దవాళ్ళు మీగా తెలుస్తుంది, మాలట కష్టపడిన వాళ్ళకి ఏం తెలుస్తాయండి అన్నీ. ఇలా మీరు ఎలా చేస్తే అలా చేస్తారంటే అందరూ ఇంత జనం మీద చెప్పారు. మీరు ఎలా చేయాలనుకుంటే అలా చేయండి. అయితే ప్రధానంగా మనం చూడొచ్చు, మాకు ఎటువంటి కంపెనీలు అయితే వద్దు, ఇక్కడ పొల్యూషన్తో వల్ల అనేక రోగాలు అయితే బారిన పడుతున్నాం, శ్వాసకోశ వ్యాధులు అయితే వస్తున్నాయి, ఎన్నో వ్యాధులు అయితే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాకైతే ఇటువంటి పరిస్థితుల్లోనూ ఈ సిమెంట్ ఫ్యాక్టరీ ఇక్కడ రాకూడదని చెప్పి స్థానికులు అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా అదాని లాంటి పెద్ద వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి వాళ్ళు చేయాల్సిందైతే చేస్తున్నారు. ఇట్టి పరిస్థితుల్లోనూ ఈ సిమెంట్ ఫ్యాక్టరీ ఇక్కడ వస్తే మట్టుకి
మేమంతా తీవ్రంగా వ్యతిరేకిస్తాం, ఎంత ఆందోళనకైతే మేము దిగుతామని చెప్పి వీళ్ళ స్థానికులు అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా ఈ ప్రజా సేకరణ సదస్సు వీళ్ళు అన్యాయంగా ఒక మహిళను తీసుకొచ్చి ఒక సంతకాలు సేకరించి అంతా మమ అనిపించే ఈ నేపథ్యంలో అయితే ఎంతవరకు కరెక్ట్, న్యాయంగా వెళ్తున్నాం మేము, మాకు అంతా న్యాయమే జరుగుతుంది, ఎట్టి పరిస్థితుల్లో నీ కంపెనీ వస్తే మటుకు ఊరుకునే ప్రసక్తి లేదు, ఎంత తీవ్ర ఆందోళనకైనా దిగుతామని చెప్పి ఇక్కడ గంటేడ స్థానిక ప్రజలు కానీ వీళ్ళంతా అయితే కోరుతున్నారు. కెమెరామెన్ రమణ కుమార్తో శివరామకృష్ణ RTV విశాఖపట్నం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.